హాయ్ ఫ్రెండ్స్, గత శ్లోకంలో మనం జ్ఞాని అయిన వాడు లోక కళ్యాణం కోసం ఎలా పని చేయాలో తెలుసుకున్నాం కదా. అయితే సమాజంలో మనకంటే తక్కువ అవగాహన ఉన్న వారిని లేదా కేవలం స్వార్థం కోసం పనిచేసే వారిని చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది? వీళ్లకు అసలు జ్ఞానం లేదు, వీళ్ళు చేసే పనులు తప్పు అని వారిని విమర్శించడమో లేదా వారి పనులను బలవంతంగా ఆపించడమో చేస్తాం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో ఇతరులను మార్చడానికి ఇది సరైన పద్ధతి కాదని ఒక అద్భుతమైన సైకలాజికల్ ట్రిక్ చెప్పారు. ఆ రహస్యం ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, జ్ఞాని అయిన వాడు కర్మల ఫలితాలపై ఆసక్తి ఉన్న అజ్ఞానుల మనస్సులలో గందరగోళాన్ని సృష్టించకూడదు. వారికి పనులు మానేయమని చెప్పకూడదు. దానికి బదులుగా తనే స్వయంగా భగవద్భావనతో పనులను చక్కగా ఆచరిస్తూ వారి చేత కూడా అన్ని పనులను ఉత్సాహంగా చేయించారు. దీని అర్థం ఏంటంటే, ఒక సామాన్య వ్యక్తి దేవుడికి కొబ్బరికాయ కొడితే ఉద్యోగం వస్తుందనో లేదా లాభం వస్తుందనో నమ్మి ఆ పని చేస్తున్నాడు అనుకుందాం. ఒక జ్ఞాని వెళ్లి నువ్వు చేసేది తప్పు, ఫలితం ఆశించకూడదు, ఇవన్నీ వదిలేయి అని చెబితే ఆ అజ్ఞాని పని చేయడం మానేస్తాడు. అటు జ్ఞానాన్ని అందుకోలేడు, అతని బుద్ధి భ్రమించి సోమరిపోతుగా మారే ప్రమాదం ఉంది. లోకంలో చాలా మంది ఏదో ఒక ఆశతోనే పనిచేస్తారు. వారిని ఉన్న ఫలంగా మార్చలేరు. ఒక ఉత్తమ లీడర్ లేదా జ్ఞాని అయిన వాడు ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడాడు. వారి స్థాయికి దిగవచ్చి వారిని వారి పనులలోనే మరింత ఉత్సాహపరుస్తాడు. జ్ఞాని తనే స్వయంగా నిస్వార్థంగా పనిచేస్తూ ఆదర్శంగా నిలబడాలి. ఆ ఆచరణ చూసి అజ్ఞాని మెల్లగా తన స్వార్థాన్ని వదిలేసి జ్ఞాన మార్గంలోకి వస్తాడు. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక కొత్త ఉద్యోగి కేవలం జీతం కోసమే పనిచేస్తున్నాడు. మేనేజర్ వెళ్లి నువ్వు జీతం కోసం పని చేయకూడదు, సంస్థ కోసం త్యాగం చేయాలి అని లెక్చర్లు ఇస్తే అతను ఉద్యోగం వదిలేస్తాడు. బదులుగా మేనేజర్ తనే ముందుండి ఆ ఉద్యోగిని ఎంకరేజ్ చేస్తే అతను కూడా మెల్లగా బాధ్యతను అలవాటు చేసుకుంటాడు. మిత్రులారా, మనం ఎవరినైనా మార్చాలనుకుంటే ఈ 3 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. మొదటిది, ఎదుటివారి నమ్మకాలను ఒకేసారి విమర్శించి వారి మైండ్ ని గందరగోళం చేయకండి. రెండవది, నీతులు చెప్పడం మానేసి మీ ప్రవర్తన ద్వారా వారికి ఆదర్శంగా నిలబడండి. మూడవది, ఎవరినైనా వారి స్థాయి నుండి మెల్లమెల్లగా పైకి తీసుకురావాలనే తప్ప ఒకేసారి హిమాలయాల అంత జ్ఞానాన్ని వారిపై రుద్దకూడదు. విమర్శించడం అజ్ఞానం, ఆచరించి చూపించడం జ్ఞానం. మరి అసలు మనుషులు ఎందుకు అహంకారంతో నేనే ఈ పని చేశాను అని కొట్టుకుంటారు? పనులన్నీ నిజానికి ఎవరు చేస్తున్నారు? తర్వాతి శ్లోకంలో భగవద్గీతలోనే మోస్ట్ పాపులర్ అయిన ఒక సైంటిఫిక్ నిజాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. అదేంటో తర్వాతి వీడియోలో చూద్దాం. జై శ్రీకృష్ణ.